Hey guys, so today Sunday special mutton keema. సో ఈ ప్రొసీజర్ ఎట్లా చేయాలనేది మనం వెంటనే చూసేద్దాం. Hello, welcome to Preciously Homemade. మటన్ కీమాకి కావాల్సిన పదార్థాలు 1.5 kg కీమా, 4 to 5 tablespoon oil, onions 1 chopped, green mirchi 4 or 5 chopped, turmeric powder 2 tablespoon, ginger garlic paste 2 tablespoon, karam 4 to 5 tablespoon, salt మీ టేస్ట్ కి తగ్గట్టు, coriander powder 2 or 3 tablespoon, గరం మసాలా 2 tablespoon, కరివేపాకు రిక్వైర్డ్, మేతి రిక్వైర్డ్. సో ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని దానిలో 4 or 5 tablespoon ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ అండ్ మిర్చి వేసి మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ అండ్ మిర్చి వేగిన తర్వాత కరివేపాకు వేసుకుందాం. ఇలా కరివేపాకు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని మేతి వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఇది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఇంకో 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసుకొని కలిపేసుకుందాం. ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత మటన్ కీమా వేసుకొని మిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ బాగా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకోవాలి.
ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని ఇలా ఆవిరి వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. సో ఇది అయిపోయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 4 లేదా 5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు. ఇప్పుడు దీంట్లోనే మీకు సరిపడా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించాలి. ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుందాము. ఒకవేళ మీరు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1 గ్లాస్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం అన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇందులో కావాల్సినంత కొత్తిమీర వేసుకున్నాము.
ఇలా బాగా ఉడికిస్తూ కలుపుకోవాలి. అంతే, ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఇచ్చేద్దాం. అంతే, మన టేస్టీ మటన్ కీమా రెడీ. సో ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిక్స్ అండ్ అవన్నీ నాకు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో షేర్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ నెక్స్ట్ సండే మరి ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ స్టే బ్లెస్డ్. Thanks for watching. Please like, share, subscribe and don't forget to bang the bell and stay blessed.